ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. బ్లాక్ మనీ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ ఆధారాలు లేని మనీ, అన్అకౌంటెడ్ మనీ, ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన మనీ, కరప్షను, క్రైము, సెటిల్మెంట్స్, బ్రైబు ఇటువంటి తీసుకున్నప్పుడు వచ్చిన మనీని బ్లాక్ మనీ అంటారు. కొంతమంది తమకున్న ప్రొఫెషన్ రీత్యా విపరీతమైన ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చినప్పుడు దానికి ట్యాక్స్ కట్టడానికి మనసు ఒప్పక దాన్ని బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తారు. ఓకే, కొన్ని బిజినెస్లో కూడా బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే పెద్ద మొత్తంలో అది కూడబెడతారో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది. ముందుగా హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వెల్త్ వలన వచ్చే హెల్త్ ప్రాబ్లం, బ్లాక్ మనీ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తే దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కరప్షన్ మాట్లాడతాంగా, లంచాలు తీసుకుంటారు అని. అలా తీసుకున్న వ్యక్తి ఆ లంచాన్ని బ్యాంక్ అకౌంట్లో వేయలేడు కదా, ఇంట్లో పెట్టాలి. ఇంట్లో ఎంత పెడతాడు? బియాండ్ అ పాయింట్ పెట్టలేడు. కొన్ని కట్టలు అయ్యాక దాన్ని ఉంచలేడు, దాన్ని తీసేయాలని ప్రెజర్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో వేయలేడు కదా. అప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏంటి చెప్పండి? తీసుకెళ్ళి ఏదో కొనుక్కోవడం. కొనడానికి కూడా ఇప్పుడు చాలా మంది ఇదే ప్రాబ్లం. బ్లాక్ మనీ అంటే ఏం చేయాలి? బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈడెప్పుడు అంటే క్యాష్ ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ గా మార్చుకోవడం ఎలా అవుతుంది? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు బ్లాక్ మనీతో ఒక కారు కొనగలరా? జిఎస్టీ బిల్డింగ్. ఏ ఆటోమొబైల్ వాడు మీ దగ్గర కారుకి క్యాష్ తీసుకోడు. ఈ విషయం మనకు తెలియదు. వచ్చిన ముందు రాని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, వచ్చాక కొనగలుగుతారా కారు? యూ కాంట్ బై అ కార్ విత్ క్యాష్. అదేంటి సార్? స్కూల్ ఫీజు కట్టలేరు. స్కూల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ క్యాష్. కట్టలేమా సార్ అంటే కట్టలేరు. అరే కారు కొనలేను, స్కూల్ ఫీజు కట్టలేను, మరి ఏం చేయాలి సార్? క్యాష్ చెప్పు, ఏం చేస్తాం? ఏం చేయలేమా సార్? అర్థం కాకుండా చాలామందికి అసలు ప్రమేయం లేకుండా వాళ్ళు ట్యాక్స్ కట్టిన మనీని బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నారు. కొంతమందికి తప్పనిసరి, వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము. ఇప్పుడు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తారంటే, మీరు అబ్జర్వ్ చేయండి, మన పొలిటికల్ హిస్టరీ చూడండి. మీరు ఎప్పుడు కొత్తగా పార్టీలు పెట్టినా, కొత్తగా ఎవరిని వచ్చి క్యాండిడేట్స్ని కొత్తగా బీఫామ్స్ వెళ్ళి ఎవరిని తీసుకుంటారు? మీరు అబ్జర్వ్ చేస్తే బాగా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళని, బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగి ఇటువంటి వాళ్ళని. డబ్బు ఎవరు ఖర్చు పెట్టగలుగుతారు? బాగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. ఇటువంటి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పార్టీలు కొత్తగా పుట్టొచ్చినప్పుడు ఎక్కువగా డాక్టర్స్ని పెట్టారు బీఫామ్స్. డాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిర్విరామం కష్టపడతారు కదా. అంటే ఆయన రెస్ట్ తీసుకున్న గ్యాప్ ఎవరు కదా. మండల హెడ్ క్వార్టర్లో ఒక డాక్టర్ ఉంటే ఎంతమంది ప్రాణం నిలబెట్టాలి? ఈ ప్రాసెస్లో ఆయన డబ్బులు వస్తూనే ఉంటాయి కదా. చాలా రీజనబుల్ కాస్ట్ తీసుకున్నా హ్యూజ్ మనీ వస్తుంది. ఆ మనీ అంతా ఎక్కడ పెడతాడు? బ్యాంకులో వేసి ట్యాక్స్ కడతాడా? కట్టడు. ఏం చేస్తాడు ఆ మనీ అంతా? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలి? క్యాష్ ఇంట్లో ఇంత లాట్ అయిపోయింది, ఏం చేయాలి సార్? లాట్ని తీసుకెళ్ళి ఏం చేయగలుగుతాడు? పంచుతాడా ఫ్రీగా? ఏం చేస్తాడు? ఏం చేయాలి చెప్పండి? మీకు తెలుసు, మీరు చెప్పట్లా. చెప్పకూడదని ఆలోచిస్తున్నారు మీరు. చెప్పకూడదని కాదు, నాకు అసలు ఎవరికి క్యాష్ పెరిగినా తీసుకెళ్ళి ల్యాండ్ కొనాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంటే కొనగలిగింది స్థలం ఒక్కటే. అదొక్కటే. మీరు ఎకరం 60 లక్షలు కొంటే రిజిస్ట్రేషన్లో 3 లక్షలు 4 లక్షలు అవుద్ది. అంటే మీరు మీ బ్లాక్ మనీని సమాజ్ చేసేసరిగా ఇంకా ప్రూఫ్ లేదుగా. అమ్మినోడు కర్మ వాడికి ఇచ్చారు, మీ బాపుని వాడు గంట కట్టేశారు, అంతే కదా. సో అలా ల్యాండ్స్ కొన్నారు విపరీతంగా. అంటే కష్టపడ్డ డబ్బే, అది క్యాష్ రూపంలో వచ్చింది, ఇంకా ట్యాక్స్ కట్టని ఇష్టంలాగా వదిలేశారు. అలా కొన్నాక బీరువాళ్ళు నిండిపోయాయి కొంతమంది డాక్టర్లకి ఇది డాక్యుమెంట్స్తో. అంటే ఎండు పొలాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాడు? నీ పిల్లలు చూస్తారా? తిరుగుతారా? తిరగరు కదా. మరి ఇంకా అది ఉన్న బరువే కదా, లగేజే కదా. ఒక ఎలక్షన్లో కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మితే వచ్చేది ఏంటి? బ్లాక్ మనీ. నువ్వు ఎలక్షన్లో ఓటు కొనాలంటే ఎలా కొనగలుగుతావు? బయట గూగుల్ పే, ఫోన్పే చేస్తావా? క్యాషే కదా. ఆ క్యాష్ మేనేజ్ చేయగలిగిన వాళ్ళతోనే జరుగుతాయి ఈ వ్యవహారాలు. చాలామంది ఎన్ఆర్ఐలు ఎందుకు కాంటాక్ట్ చేస్తారు? ఎప్పుడో వెళ్ళారు, కష్టపడ్డారు, చాలా సంపాదించారు, ఇక్కడ కొనేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రారు, ఇవి తీసుకెళ్ళలేరు, మరి ఖర్చు పెట్టాలిగా. అందుకే ఎన్ఆర్ఐలు టర్న్ టు బి పొలిటీషియన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారు, డాక్టర్స్ అవుతారు,
ఎందుకంటే దీన్ని కన్వర్ట్ చేయలేరు కదా సార్. ఓ మై గాడ్, ఇంత మతలబు ఉంది దీంట్లో. అంటే అప్పుడప్పుడు ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేటప్పుడు ఎక్కువ డాక్టర్ డాక్టర్ అని పేరు వస్తుంటుంది. నేను అనుకుంటాను వీళ్ళు హ్యాపీగా ప్రొఫెషన్ కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు ఈ రాజకీయాలు వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఒక మండల హెడ్ క్వార్టర్ డాక్టర్ ప్రతి ఫ్యామిలీని టచ్ చేసి ఉంటాడు. మండలి ఈయన మా డాక్టర్ అంటాడు, మా డాక్టర్ ఓట్లు పడిపోతాయి ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్స్ పెరిగిపోయారు, ఒకప్పుడు డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరే కదా, ఇంకా ఆ ఏరియాలో డాక్టర్ అంటే ఆయనే. ఇప్పుడు 3 గంటలకి నీకు పాయిజన్ తాగిన కేసు, స్నేక్ బైట్ కేసు, ఎన్ని ప్రాణాలు నిలబెట్టి ఉంటాడు. 80లో 90లో అయితే ఒక డాక్టర్ చుట్టుపక్కల ఎన్నో కొన్ని వందల గ్రామాలకి. అందుకే ఎన్టీఆర్ గారు అయినప్పుడు మొత్తం డాక్టర్లే. సార్ మీరు చెప్తుంటే నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. పాత వాళ్ళ ఎవరైతే 80లో 90లో వచ్చినారో డాక్టర్ ఎక్కువ డాక్టర్సే సార్. ఓ మై గాడ్. ఫస్ట్ ఇక్కడ ఎక్కడ రాంగ్ ఫ్యాక్ట్ చెప్పట్లా, నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు సమాజానికి తెలుసు, సమాజానికి సేవ చేశారు. ప్రతి ఓటర్ నా డాక్టర్ అని గుర్తుపడతాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ప్రొఫెషన్లోకి వచ్చారు, హ్యాపీగా ఏదో సొసైటీకి సేవ చేస్తున్నారు, మనుషుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఎందుకు అంత పీస్ఫుల్గా ఉండే జాబ్ వదిలేసుకుని ఈ రాజకీయాల్లోకి రావడం ఎందుకు? వాళ్ళ చేత వీళ్ళ చేత రాళ్ళు వేయించుకోవడం ఎందుకు? గుడ్డగాల్చి పైన వేయించుకోవడం ఎందుకు? ఏంట్రా బాబు, ఎందుకు వీళ్ళకి ఇంత అవసరం? హ్యాపీగా డాక్టర్గా ఉంటే అంటే వాళ్ళ పేరు వాళ్ళ మర్యాద మంచిగా ఉంటాయి కదా, రాజకీయాల్లోకి ఈ రొంపులోకి రావడం ఎందుకని నాకు అనిపించేది. బట్ మీరు చెప్తుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా సేవ చేయటమేలేండి సార్, కానీ అంటే డబ్బులు అంటే ట్యాక్స్ కట్టని మనీ తెచ్చే కష్టాలు ఇవన్నీ. ఓ మై గాడ్ కదా. సో ఇప్పుడు ఒక డాక్టరు ఇప్పుడు లేదా ప్రాక్టీస్ తగ్గిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చింది, డిజిటల్ అయిపోయింది. అప్పుడు అలా ఉండే. సో అప్పుడు వాళ్ళు అలా చేయడం కరెక్ట్. నేను ఐడెంటిఫై చేసిన పాయింట్ ఏంటంటే ద పర్సన్ హూ ఈస్ గెటింగ్ బెనిఫిట్, మేబీ లీగల్ బెనిఫిట్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీకి వచ్చిన బెనిఫిట్ క్యాష్ రూపంలో వచ్చినప్పుడు ఆయన చేయడం కరెక్టే. కానీ ద పర్సన్ హూ ఈస్ పేయింగ్ 30% ట్యాక్స్ ఇన్వెస్టింగ్ ఇన్ అసెట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ బ్లాక్ మనీ ఈజ్ వెరీ రాంగ్ థింగ్ కదా. ఇప్పుడు ఒక మర్డర్ చేస్తే, ఒక కిడ్నాప్ చేస్తే బెనిఫిట్ ఎలా తీసుకుంటాడు సార్? వాడు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడా? సూట్ కేసు లో తెచ్చి నిర్మానుష ప్రాంతంలో పెట్టేసి అదే కదా బ్లాక్ మనీ, అదే కదా బ్లాక్ మనీ. సో ఆ మనీని మనం ఎందుకు టచ్ చేయాలి అనేది నా పాయింట్. తప్పనిసరి చేసే వాళ్ళది అది వేరే స్టోరీ, వాళ్ళకి తెలుసు ప్రొసీజర్ అంతా. చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా వైట్గా కన్వర్ట్ చేయొచ్చు, కొన్ని బిజినెస్లు పెట్టి చేయొచ్చు. కొంతమంది చేస్తారు, ఒక రెస్టారెంట్ పెడతారు, ఆడ కస్టమర్ ఎవడు రాడు, రోజు ఇన్ని ప్లేట్లు అమ్మినట్టుగా వేసుకొని అదంతా మెల్లిగా రోజుకి ఇంత కౌంటర్ వేసుకొని దానికి ట్యాక్స్ జిఎస్టీలు గట్టి చేసుకోవచ్చు. షెల్ కంపెనీస్ అంటే అవే సార్. షెల్ కంపెనీస్ రెగ్యులర్గా మన వార్తల్లో ఏంటంటాం, అక్కడ ఏముండదు, ఏముండదు అక్కడ. ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు కూడా రెగ్యులర్ గా ఎవరైతే పెద్ద పెద్ద అంటే లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్ద పెద్ద ఎవరైనా వాళ్ళ పేర్లు కూడా చెప్తుంటారు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన షెల్ కంపెనీస్ ఉన్నాయి, దానివల్ల ఇవాళ వీళ్ళ పేరు బయటకు వచ్చింది. సింపుల్ సార్. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టినట్టుగా చూపించారు, రెస్టారెంట్కి ఎవరు రావట్లా, రెంట్ కడుతున్నారు, రోజు రెస్టారెంట్ 200 మంది వస్తున్నారు, తలా 1500 బిల్ చేశారు, రోజుకు 4 లక్షలు వేస్తే క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. అడుగుతారు కదా బ్యాంక్ ఎక్కడంటే రెస్టారెంట్ బిజినెస్. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అసలు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. రోడ్డు మీద సరదాగా ఎప్పుడైనా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనుకుంటే ఏంట్రా ఇంత పెద్ద షోరూమ్ పెట్టారు, జనాలు ఎవరు రారు, కూర్చొని ఈగలు తోలుకుంటా ఉన్నారు, వీళ్ళు ఈ రెంట్లు ఎట్ట కట్టుకుంటారు, వీళ్ళ మెయింటెనెన్స్ ఏంది, స్టాఫ్కి ఏం జీతాలు ఇస్తారు, ఎప్పుడు నీట్గా అద్దాలు చూసి అలా పెట్టుకో ఉంటారే అని నేను మా వైఫ్ బైక్ మీద వెళ్తుంటే మాట్లాడుకుంటుంటాం. మా వైఫ్ అడుగుతుంటుంది, ఏంటండి వీళ్ళు ఇంత పెద్ద ఏదో షోరూమ్ సంథింగ్ ఏదో పెట్టారు ఏం అసలు మనుషులు వస్తున్నట్టు పోతున్నట్టు కూడా ఉండదు ఏంటంటే. కాదు సార్, ఇదొక మార్గం. అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ టాక్సిబుల్ కదా. నాన్ టాక్సిబుల్. చాలా మంది పొలిటీషియన్స్ కలర్ క్యాప్సికమ్లు, స్వీట్ పొటాటోలు, బ్రోకోలీ ఏవో పండించి కోట్లు ఇన్కమ్ చూపిస్తారు సార్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా నార్త్ ఇండియాలో చాలా మంది సెలబ్రిటీస్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెద్ద పెద్ద 100,000 ఎకరాల్లో ఈ మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద తోటలు, క్యారెట్ పంటలు అని చెప్పి, రకరకాల పండ్ల తోటలు అని చెప్పి కోట్లు వచ్చేసి అంటారు కదా. నేను ఒక వీడియో కూడా చూశాను, అంటే ఏ సెలబ్రిటీ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరెవరు ఇలా ఫార్మింగ్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ టాక్సిబుల్ కాబట్టి ఓకే. చాలా మంది పంజాబ్ లో అటువైపు బెంచ్ కార్లు తిరుగుతారు కానీ ట్యాక్స్లు పే చేయరు. అంత అగ్రికల్చర్ ఇన్కమ్ కదా. వెరీ రిచ్ ఫార్మర్స్ ఉంటారు కొన్ని స్టేట్స్ లో. అందుకేమో సినిమా యాక్టర్లు కూడా చాలా మంది చెప్తుంటారు, మా ఈ వీకెండ్ మా ఫామ్ లో స్పెండ్ చేసి వచ్చావు, మా ఫ్యామిలీతో ఉన్నాం, ఇదిగోండి మా ఫామ్ లో వేసిన మామిడికాయలు లేకపోతే ఇంకో ఏదో చేసి చూపిస్తుంటారు. అంటే అవుట్ ఆఫ్ ప్యాషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ అదొక మార్గం.
అయితే ఇప్పుడు నా మార్గాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అసలు నువ్వే ట్యాక్స్ పే చేస్తున్నావు బ్లాక్గా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు అనేది నా క్వశ్చన్. నువ్వు పెట్టే పెట్టుబడి నీకు ఇన్ రిటర్న్ బ్లాక్ ఇస్తే దండగా. ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ చూస్తాం. ఇప్పుడు అమ్మాడు, స్థలం అమ్మాడు, ఒక 60-50 లక్షల చేతిలోకి వచ్చింది. ఏం చేస్తాడు? కారు కొందాం అంటే వాడు ఇవ్వట్లే, ఆటోమొబైల్. పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేనా సార్? కట్టలేవు. మరి ఎలా సార్? ఏం చేయాలి సార్? ఏం చేస్తావు నువ్వు? సార్ ఇల్లు కొందామంటే అదేంటి సార్ క్యాష్ తీసుకోవట్లేదు. మేజర్ బిల్డర్ ఎవరు తీసుకోడు క్యాష్, అంతా జిఎస్టీ బిల్లింగ్. ఇప్పుడు మేజర్ బిల్డరు లిస్టెడ్ కంపెనీస్ మీరు వెళ్తే తీసుకోరు. ఎవరన్నా తీసుకున్నారంటే మీరు ఆలోచించాలా. అది ప్రాక్టీస్ వేరైపోయింది కదా. సో అంటే నీకు ఇల్లు కొనడానికి పని చేయదు బ్లాక్ మనీ, స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి పని చేయదు, నువ్వు కారు కొన మరి ఏం కొనడానికి పని చేస్తుంది? మళ్ళీ అదే స్థలం కొనుక్కోవాలా? మరి అంతే కదా సార్. అంటే మరి ఎందుకు బాబు నువ్వు బకెట్లో నీళ్ళు మగ్గులోకి, బగ్గులో నీళ్ళు బకెట్లోకి పోస్తున్నావు? పర్పస్ ఉండాలి కదా. సో కొంతమందికి ఇంకా ఆప్షన్ లేదు, కొనుక్కోండి. కానీ 30% ట్యాక్స్ వేసిన వ్యక్తి తీసుకెళ్ళి దాని ఫ్యూచర్ ప్రొసీడింగ్స్ దాన్ని అమ్మితే వచ్చేది బ్లాక్ అయినప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా. అది బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, ఇల్లీగల్ మనీ, కరప్షన్ మనీ, క్రైమ్ మనీ. ఇప్పుడు మీరు ఎప్పుడు ఐటీ దాడులు చేస్తే క్యాష్ ఏం దొరుకుతుంది? అదే బ్లాక్ మనీ కదా. బంగారం దొరుకుతుంది, అది బ్లాక్ మనీ. కేసులో పట్టుకున్నాం, లేదంటే పైప్ లైన్స్లో కొంతమంది దాచిపెట్టారు. సార్ నా అంచనా ప్రకారం బ్యాంకు లాకర్స్లోనే బ్లాక్ మనీ పెడుతున్నారు కూడా. ఈ లాకర్ వేరే వాళ్ళు ఓపెన్ చేయరు కదా, అక్కడ క్యాష్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గోల్డ్ పెడతారు లాకర్స్లో. ఇప్పటి వరకు గోల్డ్ ఒక ఆప్షన్ ఉంది బ్లాక్ మనీ ద్వారా మార్కెట్లో కొనడానికి, ఇప్పటికీ నడుస్తుంది, మేజర్ కాకపోయినా. అది ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఆ క్యాష్ని సర్క్యులేషన్లో లేకుండా చేయాలి. అది లేనప్పుడు ఎలా వస్తుంది బ్లాక్? నేను ఒక ఫేవర్ చేస్తే నేను ఆశిస్తున్నాను బెనిఫిట్, ఇల్లీగల్గా చేసిన ఫేవర్కి, దాన్ని క్యాష్ రూపంలో ఆలోచిస్తున్నాను. ఆ క్యాషే లేకపోతే, క్యాష్ ఉండటం అనేది అంటే ఒకప్పుడు నెసెసిటీ, ఇప్పుడు అవసరం లేదు కదా, మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది కదా. ఆ క్యాష్ని కనుక ఫర్దర్ కంట్రోల్ చేయగలిగితే, ఒక యుఎస్లో లాగా హైయెస్ట్ డినామినేషన్ 100 రూపాయలే, అంతకు మించి ఉండదు సర్క్యులేషన్లో. ఏటీఎంలో నీకు నెలకి 4,000కి మించి రాదు అంటే మన దగ్గర కోపం వచ్చేస్తుంది ఆ పొజిషన్. కానీ ఎందుకు అవసరం? అంతకు మించి డబ్బు ఎందుకు అవసరం నీకు? హార్డ్ క్యాష్ రూపంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటేనే క్యాష్ అవసరం. అంటే ప్రూఫ్ లేకుండా పని చేయాలంటే క్యాష్ అవసరం. ప్రూఫ్తో పని చేయాలంటే నువ్వు క్యాష్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. అది జరిగితే ఎకానమీ బాగా గ్రో అవుతుంది. జనాలు అన్నెసర్లీ ముట్టుకుంటున్నారు క్యాష్. ఇప్పుడు డైలీ వేజ్ అతనికి సరే, ఆయనకి ఏదో అకౌంట్ లేదు, డిజిటల్ లేదు అనుకో, డైలీ వేజ్ ఎంత ఇస్తాం? 1000 రూపాయలు ఇస్తాం. ఆయనకి 100 రూపాయల నోట్లు ఇస్తే ఓకే కదా. సో డినామినేషన్ తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇంకా బాగా పెంచి ఏటీఎంలో కూడా విత్డ్రాల్ ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్స్కి పెనాల్టీ వేస్తున్నారు, క్యాష్ విత్డ్రావల్కి ఛార్జెస్ వేస్తున్నారు. 10 lakhs అబౌవ్ క్యాష్ డిపాజిట్ వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్కి ఇమీడియట్గా. ఇదంతా తగ్గితే దిస్ విల్ ఫేవర్ ది క్లియర్ ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ మనీకి, బ్లాక్లో తెచ్చుకున్న అతనికి, ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన అతని మనీకి విలువ ఒకటే కదా. మీరు ఒక స్థలం కొనడానికి పోతే ఆడికి 70 లక్షలే, మీకు 70 లక్షలే. కానీ యాక్చువల్గా ఈ 70 లక్షలు అంటే నువ్వు 1 కోటి రూపాయలకు పని చేస్తే కదా 70 లక్షలు వచ్చింది. అప్పుడు నువ్వు సేమ్ రేట్ కొన్నట్టు అవ్వదు, నువ్వు యూఆర్ బయింగ్ ఇట్ ఫర్ హయ్యర్ ప్రైస్. రేపు మళ్ళీ ఇంటర్ నువ్వు అమ్మితే నీకు మళ్ళీ బ్లాక్ వస్తుంది, దాన్ని నువ్వు వాడుకోలేవు, అతను వాడుకుంటాడు. ఆల్రెడీ కరప్షన్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సెటిల్మెంట్ అతను, ఆయన అయ్యో యాక్టివిటీస్ కదా, ఆయనకి ఆ మనీయే కావాలి. దీన్ని వ్యవస్థలు అర్థం చేసుకోవాలి. చేసుకొని మనం దూరంగా ఉండగలను, దూరంగా ఉంటాం బెస్ట్. ఇప్పుడు ఒక అన్రిజిస్టర్డ్ చిట్ వేస్తాడు, అన్రిజిస్టర్డ్ చిట్ ఫస్ట్ దానిలో రిస్క్ ఉంది. అందరు మంచోళ్ళు, చెడ్డోడు ఎవరు లేడు. ఆర్గనైజర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆయనకి ఎవరన్నా కొడితే నీకు అది కొడతాడు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవరు లేడు, ఆయన పోతే నీకు డబ్బులు రావు కదా. అసలు ఎందుకు వేస్తున్నావు నువ్వు? మళ్ళీ ఆ రిటర్న్ నీకు క్యాష్ ఇస్తాడు, క్యాష్ ఏం చేస్తావు? ఏమీ చేయలేడు కాబట్టి స్థలంగా ఉంటాడు, అదొక ప్రాబ్లం. సో అసలు ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దు. మీ మనీని అకౌంట్ ద్వారా మేనేజ్ చేయండి, సో దట్ యూ విల్ పార్టిసిపేట్ ఇన్ ఎకానమీ. ఇప్పుడు మీ పాకెట్లో కనుక 10,000 ఉంటే అది పూర్తి మీ ఆధీనంలో ఉంది. మీరు దాన్ని తగలెట్టవచ్చు, కిందెట్టు తొక్కొచ్చు, భూమిలో పాతపెట్టి ఆడికి పెనకకుండా చేయొచ్చు. అదే 10,000 మీరు బ్యాంకులో పెడితే బ్యాంకర్ విల్ గివ్ ఇట్ సమ్వన్ యాజ్ లోన్. ఆడెవరికి ఇస్తాడు సార్? రొటేషన్ అవుతుంది, ఎకానమీలో రొటేషన్ అవుతుంది కదా. 10 times వాడుకోవచ్చు బ్యాంక్లో 1 లక్ష. మీ పాకెట్లో 1 లక్ష మీ ఆధీనంలో ఉంటుంది, పార్టిసిపేట్ చేయదు. దట్స్ వేర్ ప్రాబ్లమ్ ఈస్. అంటే స్లోలీ ఎకానమీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్. చాలా యాక్షన్ తీసుకున్నారు.
చాలా యాక్షన్ జరిగినాయి బ్యాక్ అండ్లో స్లోగా. ఒకప్పుడు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కన్నా ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. ఇప్పుడు ఆ ఫారెన్ ట్రావెల్ అన్నింటి మీద టీడీఎస్ పెట్టి సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ పట్టుకొస్తారు, మొత్తం క్యాప్చర్ చేశారు. నెమ్మదిగా జరుగుతుంది. బట్ మనకు అవసరం లేనప్పుడు వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. దోస్ హూ నీడ్ ఇట్, హూ ఆర్ ప్లేయింగ్ విత్ ఇట్, వాళ్ళ బిజినెస్ నేచర్ అది, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఒక ట్యాక్స్ పేయర్ పెట్టే ప్రతి పెట్టుబడికి ఒక మాట ఆలోచించాలి, ఇంటర్న్ ఇది నాకు ఎలా వస్తుంది, ఈజ్ ఇట్ కమింగ్ యాజ్ ఎ ప్యూర్ వైట్ ఆర్ సంథింగ్ హాట్ క్యాష్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇప్పుడు హాట్ క్యాష్ వాడుకునే అవకాశం ఉందా నీకు? లేదు. దెన్ అవాయిడ్ ఇట్. ఎస్ సార్, సింపుల్. అంటే మధ్యతరగతులకు ఎందుకంటే ఎందుకు సార్, మనకెందుకు స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, నెంబర్డ్ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, ఉంటాయి స్విస్ బ్యాంక్లో నెంబర్డ్ అకౌంట్ అని. దెర్ విల్ బి నాట్ బి నేమ్ ఉండదు, ఓన్లీ నెంబర్ ఉంటుంది. అక్కడ ఎంప్లాయ్ కూడా ఎవరికి తెలియదు అకౌంట్ ఎవడదు. అవన్నీ హై అండ్ హై మనం ఏం చేయలేం, మనకేమో వాటి గురించి వాడతారు, అవన్నీ మనకెందుకు మన స్థాయిలో. ఎస్ సార్, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి. ఎప్పుడు పేపర్లో చదివే, వార్తల్లో వచ్చే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించిన ఒక చక్కటి విశ్లేషణను అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేవలం బ్లాక్ మనీ అంటే ఏంటో తెలుసుకోవడము, అంత దూరం మన లాంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా ఉండకూడదు, అంటే అంతవరకు ఎవరు వెళ్ళకూడదు అనే దాని గురించి అనాలిసిస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్.